సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎక్కువ మంది రేషన్ కార్డులు రావటం లేదని, పింఛన్లు అందటం లేదని తన దృష్టికి తీసుకువచ్చారు అంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలవుతున్న నేపథ్యంలో అర్హులైన కొంతమంది ఇప్పటికీ రేషన్ కార్డులు, పింఛన్లు అందుకోలేకపోతున్నారు అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం దొరికేలా చూస్తానంటూ తెలిపారు. నగరంలోని 24, 25 డివిజన్లో పర్యటించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తాను డివిజన్లో పర్యటించే సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందంటూ చెప్పారు. ప్రభుత్వ పనితీరు పట్ల, ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల వారంతా సంతృప్తిగా ఉన్నారంటూ తెలియజేశారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వివరించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలు నగర అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతగానో కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఎమ్మెల్యే డివిజన్లో పర్యటిస్తున్న సమయంలో కొన్ని సమస్యలు అక్కడికక్కడికే పరిష్కారం అవటం పట్ల మేయర్ గంగాడ సుజాత సంతోషం వ్యక్తం చేశారు. రేషన్ది ఒకటి, కొత్త పెన్షన్లు ఒకటి, దానికి ఏదో 14, 19లో మనం ఎలిజిబిలిటీ ఉండాలి అందరికి ఇచ్చాం. తర్వాత జరిగిన ఇష్యూలో కరెంటు బిల్లు 300 యూనిట్స్ దాటిన తర్వాత పెండింగ్ పెట్టడం, లేకపోతే ఇన్ని మీటర్స్ హౌస్ ఇంత స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండేటప్పుడు రేషన్లు, పెన్షన్లు ఆపటం, అట్లా నామ్స్ లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది. అది ఆ నామ్స్లో ఇంకా కంటిన్యూ అవుతున్నట్టున్నారు. దానికి మనకి అడ్మిన్ కానీ వీళ్ళందరూ కూడా ఇవన్నీ దీనికి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల రావట్లేదని చెప్పి అంటున్నారు. దీన్ని కూడా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. పాత పద్ధతులు ఏమున్నాయో అదన్నీ మారాలి. మనం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ వాళ్ళకి లేకపోతే కరెంటు బిల్లు వస్తుందనో ఇంకోటి వస్తుందనో ఆపేది కరెక్ట్ కాదు. వాళ్ళందరికీ వచ్చే విధంగా రేపు సీఎం గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా అందరికీ వచ్చే విధంగా చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.